హలో, వెల్కమ్ టు క్విజ్ బే ఛానల్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ సాధించడానికి ఉపయోగపడే బిట్స్ ద్వారా మీ ముందుకు వస్తున్నామండి. మీ సబ్స్క్రైబ్ ద్వారా మా ఛానల్స్ని గ్రో అప్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఇక బిట్స్లో వెళ్ళిపోదాం. రక్తం యొక్క ద్రవ భాగాన్ని ఏమంటారు? రక్తం యొక్క ద్రవ భాగాన్ని ఏమంటారు? ఏ ఆర్బీసీ, బి డబ్ల్యూబీసీ, సి ప్లాస్మా, డి ప్లేట్లెట్స్. ఇక్కడ ద్రవ భాగం అన్నారు కాబట్టి మనం ప్లాస్మా, సి కరెక్ట్ అవుతుందండి. సి కరెక్ట్ ఆన్సర్. మరి ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్, డబ్ల్యూబీసీ అంటే మన ఫుల్ ఫామ్ వైట్ బ్లడ్ సెల్స్ వస్తుంది. మరి నెక్స్ట్ బిట్, ఆక్సిజన్ను రవాణా చేసే రక్త కణాలు ఏవి? ఏ డబ్ల్యూబీసీ, బి ఆర్బీసీ, సి ప్లేట్లెట్స్, డి లింపోసైట్స్. మనకి ఆక్సిజన్ని రవాణా చేసే రక్త కణాలు ఏదంటే ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అండి. మనకి రెండో దానికి బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, రోగ నిరోధక శక్తికి ప్రధానంగా సహాయపడే రక్త కణాలు ఏవి? ఏ ఆర్బీసీ, బి ప్లేట్లెట్స్, సి డబ్ల్యూబీసీ, డి ప్లాస్మా. రోగ నిరోధక శక్తికి ప్రధానంగా సహాయపడే రక్త కణాలు ఏవి అంటే మనకి వైట్ బ్లడ్ సెల్స్ అండి. సి డబ్ల్యూబీసీ. సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి, రక్తం గడ్డ కట్టడానికి సహాయపడే రక్త కణాలు ఏవి? రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడే సహాయ కణాలు వచ్చి మనకి ప్లేట్లెట్స్ అండి. కాబట్టి కరెక్ట్ ఆన్సరు సి. నెక్స్ట్ బిట్, గుండె నుండి శరీర భాగాలకి రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు ఏవి? గుండె నుండి శరీర భాగాలు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు వచ్చి ధమనులండి. కాబట్టి మనకి బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, శరీర భాగాల నుండి గుండెకి రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు ఏవి? శరీర భాగాల నుండి గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు ఏవి? ఏ ధమనులు, బి సిరలు, సి రక్తకేశ నాళికలు, లింఫ్ నాళాలు. మన శరీర భాగాల నుండి గుండెకి అన్నారు కాబట్టి ఇక్కడ మనకు ఖచ్చితంగా సిరల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి బి కరెక్ట్ ఆన్సర్. మానవ శరీరంలో అతిపెద్ద ధమని ఏది? మానవ శరీరంలో అతిపెద్ద ధమని ఏది? ఏ పల్మనరీ ధమని, బృహద్ధమని, కరోనరీ ధమని. ఇక్కడ అతిపెద్ద ధమని అంటే ఖచ్చితంగా మనకి బృహద్ధమని. కాబట్టి బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రక్తనాళాలు అతి సన్నని రక్తనాళాలేవి? రక్తనాళాలు అతి సన్నని రక్తనాళాలేవి? మరి రక్తనాళాల్లో సన్నని రక్తనాళాలు ఏ ధమనులు, బి సిరలు, సి రక్తకేశ నాళికలు, డి లింఫ్ నాళాలు. కాబట్టి మనకి రక్తకేశ నాళికలు కాబట్టి సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, హిమోగ్లోబిన్లో ఉండే లోహం ఏది? ఏ కాల్షియం, బి ఇనుము, సి పొటాషియం, డి సోడియం. కాబట్టి హిమోగ్లోబిన్లో ఉండే లోహం ఏదంటే మనకి బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఇనుము. కాబట్టి మనకు కరెక్ట్ ఆన్సర్ బి. నెక్స్ట్ బిట్, సాధారణంగా మనిషిలో రక్తం యొక్క pH విలువ ఎంత? ఏ 6.4, బి 7.4, సి 8.4, డి 9.4. కాబట్టి మనకి రక్తం యొక్క pH విలువ ఎంత అంటే బి 7.4 అండి. కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ బి అవుతుంది.
రక్తంలోని ఎర్ర రక్త కణాలు ఎక్కడ తయారవుతాయి? ఏ కాలేయం, బి ప్లీహం, సి ఎముక మజ్జ, డి మూత్రపిండం. కరెక్ట్ ఆన్సర్ ఎముక మజ్జ, సి నండి కరెక్ట్ ఆన్సర్ దీనికి. నెక్స్ట్ బిట్ వచ్చి రక్తం గడ్డకట్టడానికి అవసరమైన విటమిన్ ఏది? రక్తం గడ్డకట్టడానికి అవసరమైన విటమిన్ ఏది? విటమిన్ ఏ, బి విటమిన్ సి, సి విటమిన్ కే, డి విటమిన్ డి. మనం రక్తం గడ్డకట్టడానికి అతి ముఖ్యమైనటువంటి విటమిన్ ఏదంటే విటమిన్ కే నండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ సి. నెక్స్ట్ బిట్ రక్త గ్రూపులను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? రక్త గ్రూపులను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? మనకి ఏ డార్విన్, లాన్స్టీనర్, మెండల్, హార్వే. మనకి కరెక్ట్ ఆన్సర్ లాన్స్టీనర్ అండి. బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మానవ శరీరంలో రక్త ప్రసరణ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఏ హార్వే, బి పాక్షర్, సి మెండల్, డి ఫ్లెమింగ్. మనకి ఏ కరెక్ట్ ఆన్సర్ అండి, హార్వే. దీనికి ఏ కరెక్ట్ ఆన్సర్. రక్తంలో హిమోగ్లోబిన్ ప్రధాన పని ఏమిటి? రక్తంలో హిమోగ్లోబిన్ ప్రధాన పని ఏమిటంటే ఏ రోగనిరోధక శక్తి, బి ఆక్సిజన్ రవాణా, సి రక్తం గడ్డకట్టడం, డి హార్మోన్ ఉత్పత్తి. కాబట్టి హిమోగ్లోబిన్ యొక్క ప్రధాన ముఖ్యమైనటువంటి పని ఏదంటే ఆక్సిజన్ రవాణానండి. దీనికి ఆన్సర్ బి.